అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు పత్రిజీ మహిళా చైతన్యం. మరి స్వర్ణమాల పత్రియమ్మ ఆధ్వర్యంలో, శైలజ గారి ఆధ్వర్యంలో ఈ పత్రిజీ మహిళా చైతన్యం అనేది నిర్వహించడం జరుగుతుందండి. మరి సార్ సత్యంలోనే ఉంటూ సత్యాన్ని ఆచరిస్తూ సత్యాన్ని బోధించారు. మరి అలాంటి సత్యాన్ని మనకి అందరికీ ఆచరించడానికి వీలుగా ఉండడానికి 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనలు, మరి సార్ అలాగే వాక్క్షేత్రం అని, నవవిధ ధర్మాలని అనేక విషయాలు మనకి అందించడం జరిగింది. మరి అలాంటివి 18 ఆదర్శ సూత్రాలు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ఆచరించడానికి ఎలాగ వీలుగా ఉంటుంది, అందరికీ అర్థమయ్యేలాగా మరి ప్రతి నెల ఒక్కొక్క ఊరు వెళ్ళి 3 రోజులు వర్క్షాప్ గా నిర్వహించడం జరుగుతుందండి. మరి ఇలా నిర్వహించడానికి కారకురాలైన శైలజ మేడంకి ఒక్కసారి మన ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి వెల్కమ్ టు పత్రిజీ మహిళా చైతన్యం సార్. సార్ థ్యాంక్ యూ మేడం. ముందుగా మన జగద్గురు అయినటువంటి సుభాష్ పత్రిజీ గారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, అదేవిధంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి పత్రిజీ మహిళా చైతన్యం ఛానల్ వారికి, ఈ యూట్యూబ్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఆత్మబంధువుకు, అదేవిధంగా యూట్యూబ్లో వీస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ, ఈరోజు మనం మన కాన్సెప్ట్లో తెలుసుకుందాము. ఈరోజు నేను చెప్పబోయేటువంటి కాన్సెప్ట్ పత్రిజీ గారి ప్రబోధాలలో ముఖ్యమైనటువంటిది, నీ చేతి 5 వేళ్ళే నిన్ను గొప్ప యోగిగా చేస్తాయి అనేటువంటి కాన్సెప్ట్. అంటే దాన్ని 5 ఫింగర్ కాన్సెప్ట్ కూడా అని అంటారు. పత్రిజీ గారు ఈ 5 ఫింగర్ కాన్సెప్ట్ రకరకాలుగా ఎన్నో విధాలుగా చెప్పారు. మామూలుగా ఈ 5 ఫింగర్స్ అంటే ఇది శరీరము, అంటే వేరేని శరీరము, మనస్సు, బుద్ధి, తర్వాత ఆత్మ, సర్వాత్మ అని ఒక రకంగా ఆ కాన్సెప్ట్ చెప్పారు. తర్వాత తమో గుణము, రజో గుణము, సత్వగుణము, శుద్ధ సాత్విక గుణము, నిర్గుణము అనేటువంటి ఆ విధంగా కొన్ని కాన్సెప్ట్లు చెప్పడం జరిగింది. తర్వాత మామూలుగా భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, అంటే ఈ విధంగా రకరకాల ఎన్నో కాన్సెప్ట్లు చెప్పడము జరిగింది. ఇప్పుడు ఈరోజు మనము అదే 5 ఫింగర్ కాన్సెప్ట్ లో నీ చేతి 5 వేళ్ళు నిన్ను గొప్ప యోగిగా చేస్తాయి అనేటువంటి కాన్సెప్ట్ ను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ఈ కాన్సెప్ట్ లో ఇది వచ్చేసి శ్రవణము, మననము, నిధిధ్యాసన, సాక్షాత్కారము, లోక కళ్యాణము. ఈరోజు మనం చెప్పుకోబడేది ఒకటి ఏంటంటే శ్రవణము, మననము, నిధిధ్యాసన, సాక్షాత్కారము, లోక కళ్యాణము. ఈ కాన్సెప్ట్ ఈరోజు మనము చెప్పుకుంటున్నాం అన్నమాట. మనము ఈ 5 అంటే శ్రవణము మొదటిది, తర్వాత రెండవది వచ్చేసి మరణము, మూడవది నిధిధ్యాసన, నాలుగవది సాక్షాత్కారము, 5వది లోక కళ్యాణము. అంటే మొట్టమొదటిది అంటే శ్రవణము అంటే మనము ఏది వింటామో దాన్ని వినడమే. శ్రవణము అంటే వినడము అని అర్థం అన్నమాట. కాబట్టి మొట్టమొదట శ్రవణం అంటే వినడము. వినడం అంటే ఏ విధంగా వినాలా? పత్రిజీ గారు ఏం చెప్తారంటే, వినడం అంటే చెవులు రిక్కించి వినాలి, నోరు మూసుకొని వినాలి అంటాడు. చెవులు రిక్కించి వినాలి, నోరు మూసుకొని వినాలి. నోరు మూసుకోకుండా మనం మాట్లాడుతూ ఉంటే వేరే వాళ్ళు మాట్లాడేది మనకు అర్థం కాదు. కాబట్టి మనం వేరే వాళ్ళ మాటలు వినాలి అంటే ముందు మనం ఏం చేయాలా? మనం నోరు మూసుకోవాలి. నోరు మూసుకొని చెవులు ఎక్కించుకొని శ్రద్ధగా వినాలి. దాన్ని శ్రవణము అంటారని చెప్తారు అన్నమాట. ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ శ్రవణము. ఒకసారి బుద్ధుడి దగ్గరికి కేశ గౌతమి అనేటువంటి ఆమె తన 4 సంవత్సరాల కుమారుడు చనిపోయినప్పుడు ఆ దుఃఖంలో ఆ కుమారుని బ్రతికించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఎవరు లేరా అని బాధపడుతూ అందరినీ
అడుగుతూ ఉంటుంది, నా కుమారుని బ్రతికించండి బ్రతికించండి అంటే కుమారుని బ్రతికించడము అది సాధ్యమయ్యే పని కాదు. ఈ పక్కనే ఒక మహిమాన్వితుడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, మరి ఆయన దగ్గరికి వెళ్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో అని చెప్తారనమాట. అప్పుడు ఆమె తన కుమారుణ్ణి తీసుకొని ఆ బుద్ధుని దగ్గరికి వెళ్తుందన్నమాట. అయితే మామూలుగా అయితే అది సాధ్యము కాదు. అందరూ చెప్పారు కాబట్టి ఒక మహిమాన్వితుడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన వల్ల సాధ్యమవుతుందేమో అని చెప్పడం వల్ల ఆమె ఆ బుద్ధుడి దగ్గరికి ఊరి పొలిమేరలో ఆ బుద్ధుడు ఉంటాడు, ఆ బుద్ధుడి దగ్గరికి వెళ్తాడు. ఈమె పోయినప్పటికీ ఆ సమయానికి బుద్ధుడు ధ్యానంలో కూర్చుని ఉంటాడు. ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆమె వెయిట్ చేసి ఆ ధ్యానం అయిన తర్వాత అప్పుడు ఆ కళ్ళు తెరిచిన తర్వాత అడుగుతాడు బుద్ధుడు, ఏమమ్మా ఏం పని మీద వచ్చావు ఏమిటి అని అడిగినప్పుడు, స్వామి నా కుమారుడు చనిపోయాడు, ఊళ్ళో అందరినీ అడిగాను, ఇక్కడ ఒక మహిమాన్వితుడైనటువంటి వ్యక్తి ఉన్నాడు అని చెప్పారు, ఆ వ్యక్తి మీరే కావచ్చు, కాబట్టి మీరు నా కుమారుణ్ణి బ్రతికించండి అని ప్రాధాన్యపడుద్ది అనమాట. అప్పుడు ఆయనకంతా తెలుసు కదా, బుద్ధుడికి తెలియంది ఏముంటుంది, నిజమేనమ్మా నీ కుమారుడు చనిపోయాడు, నేను నీ కుమారుని బ్రతికిస్తాను, కాకపోతే ఒక పని చేయాలి, నువ్వు ఏ ఇంట్లో అయితే దుఃఖం లేదో, ఏ ఇంట్లో అయితే సాగు లేదో ఆ ఇంటికి వెళ్ళి కొన్ని ఆవాలు కానీ తీసుకుని వస్తే ఆ ఆవాలను కషాయం చేసి నీ కుమారుని చేత త్రాగిస్తాను, అప్పుడు నీ కుమారుడు బ్రతుకుతాడమ్మా, నువ్వు ఆ పని చెయ్యి అని చెప్తాడు బుద్ధుడు. అప్పుడు ఆమె ఆవాలు తేవడమే కదా అని చెప్పేసి ఆమె ఊరు లేనికి వెళ్ళొద్ది. ఊరు లేనికి వెళ్ళి ఒక ఇంటి ముందు నిలబడి, అమ్మా నాకు ఆవాలు కావాలా ఇస్తారా అని అడిగితే, దానికేమీ భాగ్యమమ్మా, కావాల్సిన ఆవాలు నీకు కావాల్సినవి ఇస్తాను అని చెప్తుంది. అయితే అమ్మా మీ ఇంట్లో మరణం లేదా అని అడుగుతుంది. మరణమా, అయ్యో ఈ మధ్యనే మా తాతయ్య మరణించాడు అని చెప్తుంది ఆమె. అయితే ఈ ఇంట్లో ఆవాలు పనికిరావు అని ఆమె ఏం చేస్తుంది, ఇంకొక పక్క ఇంటికి వెళ్తుంది అన్నమాట. అప్పుడు ఆ ఇంట్లో ఆవాలు ఇవ్వటానికి అంగీకరిస్తారు. ఆ ఇంట్లో కూడా అడుగుద్ది, అమ్మ మీ ఇంట్లో మరణం లేదా ఉందా అంటే, ఈ మధ్యనే నా భర్త చనిపోయాడు చెప్తుంది. ఇంకొక ఇంటికి పోతే నా కుమారుడు చనిపోయాడు ఈ మధ్యనే. ఆ విధంగా ఆ ఊరు మొత్తం తిరిగింది, ప్రతి గడప తిరిగింది, ప్రతి ఇంట్లో కూడా మరణం అనేది ఉంది అని తెలుసుకున్నది. అంతవరకు తన కొడుకే చనిపోయాడు, తన ఇంట్లోనే సాగు ఉంది అని అనుకున్నది ఆమె. ఆ కేశ గౌతమి తన కుమారుడే చనిపోయాడు, తన ఇంట్లోనే మరణం ఉంది అని అనుకున్నది. ఇప్పుడు ఆమె ఏమి తెలుసుకున్నది అంటే, ప్రతి ఇంట్లో దుఃఖము ఉంది, ప్రతి ఇంట్లో దుఃఖము ఉంది, ప్రతి ఇంట్లో మరణం ఉంది, తనకే ప్రత్యేకంగా ఏమీ జరగలేదు, నాకు ఒక్కదానికే ఇది జరగలేదు, ఇది ప్రతి ఒక్కరికి జరిగేదేను. అప్పుడు అనుకున్నది, ఓ నా దుఃఖము కంటే పక్క వాళ్ళ దుఃఖము ఇంకా ఎక్కువ అని విషయాన్ని ఆమె తెలుసుకున్నది. ఎలా తెలుసుకున్నది? అందరి మాటలు వినడం వల్ల, అంటే శ్రవణం వల్ల ఆమె తన దుఃఖం, తనకే కాదు దుఃఖము, అందరికీ దుఃఖము ఉంది. ఎందువల్ల తెలుసుకున్నది? అందరి కథలను విన్నది ఆమె, అందరి కథలనే విన్నది. విన్న తర్వాత బుద్ధుడి దగ్గరికి వస్తుంది. బుద్ధుడి దగ్గరికి వచ్చిన తర్వాత, ఏమ్మా ఆవ గింజలు తెచ్చావా అని అడిగాడు. తీసుకురాలేదు. ఆవ గింజలు తెచ్చావంటే, తీసుకురాలేదు స్వామి.
ఎందుకు తీసుకుని రాలేదమ్మా అని అడుగుతాడు బుద్ధుడు. అప్పుడు ఆవిడ బుద్ధుడితో ఏం చెప్తుందంటే, అందరి ఇళ్లలోనూ సావు ఉంది స్వామి, అందరి ఇళ్లలోనూ సావు ఉంది అని అర్థమైంది స్వామి. నాకు నా బాధలో నేనున్నాను తప్ప పక్క వాళ్ళ బాధలను నేను గుర్తించలేదు. నాకు ఒక్కదానికే బాధ ఉంది అని అనుకున్నాను. నాకు ఇప్పుడు కొడుకు చనిపోయాడనే దుఃఖము లేదు. నాకు ఇప్పుడు నా కొడుకు చనిపోయాడనే దుఃఖము లేదు. నా కొడుకు బ్రతకాలని ఆశ నాకు లేదు. నాకు ముక్తి మార్గం చూపించండి స్వామి, నాకు అంతే చాలు. నా కొడుకు వద్దు, ఏమి వద్దు. నాకేమి కావాలంటే ముక్తి. ఆ ముక్తి మార్గాన్ని నాకు చూపించండి. ఈ దుఃఖం అందరికీ ఉంది. నేను నాకొక్కదానికే ఈ బాధ, ఈ దుఃఖం ఉంది అనుకున్నాను. కానీ నేను ఇప్పుడు తెలుసుకున్నది ఏమిటి అంటే, ఈ శ్రవణం ద్వారా ప్రతి ఇంట్లో దుఃఖం ఉంది, ప్రతి ఇంట్లో మరణం ఉంది అనే విషయాన్ని తెలుసుకున్నాను. కాబట్టి నాకు నా కుమారుడు అవసరం లేదు. నాకు ఏమి కావాలంటే ముక్తి కావాలి అని అడుగుతుంది అన్నమాట. ఓహో, నీకు ముక్తి కావాలా? అయితే ఇలా కూర్చోమ్మా, ఇలా కూర్చో, చేతుల్లో చేతులు పెట్టుకో, రెండు కళ్ళు మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు. నేను చెప్పేంత వరకు తిరిగి కళ్ళు తెరవద్దు, శ్వాస మీద ధ్యాస పెట్టు అని చెప్తాడు అనమాట. అంటే గౌతమ బుద్ధుడు ఆ చేత ఏం చేయించాడు? శ్రవణం చేయించాడు. ఆమంతటా ఆమె తెలుసుకునే విధంగా చేశాడు, శ్రవణం చేయించాడు. గౌతమి చేత శ్రవణం చేయించాడు. అంటే అంతవరకు ఆమె ఊర్లో గొడవలు వెళ్ళలేదు, ఊర్లో కథలు తెలియవు, ఊర్లో విషయం ఏమి ఆమెకి తెలియవు. పక్క ఇంటి ఆ కథలు ఏమి ఆమెకు తెలియదు. ఎంతసేపు ఆమె సొంత ఇల్లు, తన సంసారము, తన గొడవలు, అంతేగాని పక్క వాళ్ళ గొడవలు, పక్క వాళ్ళ కథలు, పక్క వాళ్ళ బాధలు అవన్నీ ఆమెకు అంతవరకు తెలియదు. ఎప్పుడు తెలిసింది? గౌతమ బుద్ధుడు ఆవాలు తెమ్మని ఎప్పుడు చెప్పాడో అప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు చెప్పినటువంటి మాటలు వినడం, అంటే శ్రవణము ద్వారా ఆమె తనంతట తానే తెలుసుకున్నది. తనంతటా తానే తెలుసుకున్నది. అంటే బుద్ధుడు ఆమెకు ఒక బుద్ధిని ప్రసాదించాడు. ఆయన చెప్పలా, డైరెక్ట్ గా చెప్పలేదు. పక్క వాళ్ళని చూసి గమనించి నేర్చుకో అని చెప్పాడు. ఆ బుద్ధిని ఇచ్చాడు, అటువంటి బుద్ధిని ఇచ్చాడు. అంటే తనంతట తానే తెలుసుకునేటువంటి బుద్ధిని ప్రసాదించాడు గౌతమ బుద్ధుడు. ఒక మార్గాన్ని చూపించాడు, ఒక మార్గాన్ని చూపించాడు. కాబట్టి మనం ఎప్పుడైతే మనం పక్కింటి వాళ్ళ, పక్కవారి ఆ గొడవలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు వింటామో, మన బాధలు, మన కష్టాలు వాళ్ళకంటే ఎక్కువ తక్కువ అనేటువంటిది అవగాహన మనకు వస్తుంది. మనం ఏమనుకుంటామంటే, నాకే బాధలు ఉండయి, అందరూ సుఖంగా ఉండరు, అందరూ సంతోషంగా ఉండరు, నేను ఒక్కడే బాధలు పడుతున్నాను, నాకే ఈ బాధలు అని అనుకుంటాం. కానీ మనం పక్క వాళ్ళను గురించి ఆలోచించినప్పుడు, వాళ్ళ యొక్క ఆ దాన్ని విన్నప్పుడు, వాళ్ళ యొక్క కథలు విన్నప్పుడు అప్పుడు మనకు అర్థమవుద్ది. అంటే ఇప్పుడు కేశగౌతమి ఏం చేసింది? అందరి ఇళ్ళకి వెళ్ళి అంటే ఆ శ్రవణం చేసింది. శ్రవణం చేసేసరికి ఆమెకు ఏమైంది? దాదాపుగా మననం చేసుకున్నది. అదంతా కూడా తాను విన్నటువంటి దానిని మననం చేసుకున్నది. ఏమని మననం చేసుకున్నది? అందరి ఇళ్లలోనూ దుఃఖం అనేది ఉంది, ఇది మామూలే, నాకు ఒక్కదానికే కాదు, ఇది సర్వసామాన్యమే అనేటువంటి ఒక కన్క్లూజన్కి వచ్చింది, ఒక నిర్ణయానికి వచ్చింది, ఒక డెసిషన్ కు వచ్చేసింది అనమాట. అప్పుడు నిర్ణయానికి వచ్చిన తర్వాత బుద్ధుడి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ఏం చేసింది? బుద్ధుడు ఒక ప్రాక్టీస్ ఇచ్చాడు ఆయనకు. ఒక ప్రాక్టీస్, ఏం ప్రాక్టీస్ ఇచ్చాడు? ఆనాపానసతి ధ్యానం చెయ్యి అన్నాడు. ఆనాపానసతి ధ్యానము చెయ్యన్నాడు. అంటే శ్రవణం జరిగింది, అందరి దగ్గర మాటలు విన్నది, అది శ్రవణము. తర్వాత మననం చేసుకొని ఒక కన్క్లూజన్కి వచ్చేసింది.
ఈ బాధ, ఈ దుఃఖము అనేటువంటిది నాకు ఒక్కదానికే కదా, అందరికీ ఉంది. ఆ తర్వాత బుద్ధుడు ఏం చేశాడు? ప్రాక్టీస్ ఇచ్చాడు. ప్రాక్టీస్ ఆనాపానసతి. ఆనాపానసతి అనేది అది నిధిధ్యాసన. ఆనాపానసతి ఒక ప్రాక్టీస్ చేసింది కాబట్టి ఒక అభ్యాసం చేసింది. అభ్యాసం చేసినప్పుడు ఏం ఏమైంది? అభ్యాసం చేయగా చేయగా కొన్ని రోజులకి ఏమవుతుంది? ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది. ఆత్మ సాక్షాత్కారం జరిగింది. ఇప్పుడు శ్రవణం వల్ల మననము, మననం వల్ల నిధిధ్యాసన, నిధిధ్యాసన అంటే ఆనాపాన ప్రాక్టీస్ చేయడం వల్ల ఆత్మ సాక్షాత్కారం జరిగింది. మరి ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారం జరిగిన తర్వాత ఏమవుతుంది? లోక కళ్యాణం చేయాలి. ఫస్ట్ స్టెప్, లాస్ట్ స్టెప్ అది లోక కళ్యాణం. లోక కళ్యాణం చేయకుండా ఉంటుందా? ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారం అయింది, తాను తెలుసుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని అందరికీ పంచాలా. అందరికీ పంచాలంటే ఇప్పుడు ఏం చేసింది? అభ్యాసం చేసిన తర్వాత, సాక్షాత్కారం అయిన తర్వాత తాను తెలుసుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని అందరికీ పంచింది. అందరికీ లోక కళ్యాణం కోసం తిరిగింది. అంతటా తిరిగి తను తెలుసుకున్నటువంటి ఆ సత్యాన్ని అందరికీ పంచుతూ ఉంది. ఇది లోక కళ్యాణము. ఇక్కడ శ్రవణము, మననము, నిధిధ్యాసన, సాక్షాత్కారము, లోక 5 చేసింది. యక్షగౌతమి 5 చేసింది. కాబట్టి ఇక్కడ 5 విషయాలు ఉన్నాయి. మొదటిది శ్రవణము, రెండవది మననము, మూడవది నిధిధ్యాసన, నాలుగవది సాక్షాత్కారము, 5 లోక కళ్యాణము. ఇది ఈమె. ఒక్కసారి ఇంకొక విషయాన్ని గమనిద్దాం. ఇక్కడ గౌతమ బుద్ధుడి భార్య యశోధర. గౌతమ బుద్ధుని భార్య యశోధర. ఈ యశోధర అనేటువంటి ఆమెకి ఏమి జరిగింది అంటే, బుద్ధుడు వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్ళిపోతాడు అంటే, ఆయన ఒకసారి ఆ యొక్క పట్టణం, ఆయన ఉండేటువంటి ఆ నగరాన్ని సందర్శిస్తాడు. ఆ నగరాన్ని సందర్శించినప్పుడు ఆయన ఒక రోగిని, ఒక మరణాన్ని, ఒక వృద్ధుల్ని, ఒక సన్యాసిలను చూస్తాడు. సన్యాసిలను చూడడము. అందరూ ఎందుకు ఇంతటి దుఃఖంలో ఉన్నారు, ఎందుకు ఇలాంటి బాధల్లో అనుభవిస్తున్నారు అంటే, ఈ రోగిని, మరణాన్ని, పెళ్లి చూసిన తర్వాత ఇవి అందరికీ వస్తాయా? కొందరికేనంటే అందరికీ వస్తాయి, సహజమే అనేది శల్యుడి ద్వారా తెలుసుకుంటాడు. రథసారథి శల్యుడి ద్వారా తెలుసుకుంటాడు. అయ్యో, అందరికీ ఇలాంటి బాధలు ఉన్నాయా, ఇలాంటి కష్టాలు ఉన్నాయా? ఈ బాధలకు నివారణ, ఈ దుఃఖ నివారణకు మార్గం కనుగొనాలి అనేటువంటి తపన, ఒక జిజ్ఞాస తనలో మొదలవుతుంది. మొదలైనప్పుడు అప్పుడు బుద్ధుడు ఏం చేస్తాడంటే, అదే రోజు యశోధర ప్రసవిస్తుంది. ఆ రోజు రాహులుని ప్రసవించింది. అదే రోజు రాత్రి ఈయన బయలుదేరి వెళ్ళిపోతాడు. ఎందుకు బయలుదేరి వెళ్ళిపోతాడు అంటే, ఈ యొక్క దుఃఖానికి కారణం ఏందో కనుక్కోవాలి, అందరూ ఆనందంగా ఉండాలి, దుఃఖంలో ఉండకూడదు, దీని మార్గాన్ని కనుక్కోవాలని ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు అరణ్యాలకు వెళ్ళిపోయినప్పుడు యశోధర దుఃఖిస్తుంది, చాలా బాధపడుద్ది. చాలా బాధపడి ఆమె, ఎందుకు నాకు బాధలు వచ్చాయి, ఇంత కష్టం నాకే ఎందుకు వచ్చింది అని తనలో తాను బాధపడుతూ కుమిలి ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఒక అవమానంగా భావించింది. తన భర్త తనను వదిలి, తన బిడ్డను నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అని ఒక అవమానంగా భావించింది. నాకే ఎందుకు ఇంత అవమానము అని, అందరూ బాగానే ఉన్నారు కదా, నాకు ఒక్కదానికే ఇలా ఎందుకు జరిగింది అని దుఃఖిస్తూ ఉన్నది యశోధర. నా భర్త నన్ను ఎందుకు ఇలా చేశాడు, నన్ను ఒంటరిగా ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని ఆయనలో కోపము, ఉక్రోషము, బాధ ఇవన్నీ కలిగాయన్నమాట. కనపడిన వాళ్ళందరినీ తిట్టడం మొదలుపెట్టింది. కనపడిన వాళ్ళందరూ, ఎందుకంటే తన బాధ. అంటే ఇది సహజమే. జనరల్ గా కూడా మనము ఒక ఆఫీసులో ఒక ఉద్యోగి పై ఆఫీసరు తిట్టాడు అనుకో, అప్పుడు ఏం చేస్తాడు అతను? ఆయన ఏం అనలేడు, ఎందుకంటే పై ఆఫీసర్ కాబట్టి ఆయన్ను ఏం అనలేడు. ఏమనక ఆ కోపం ఎవరి మీద చూపిస్తాడు?
తన భార్య మీద చూపిస్తాడు. ఇంటికి వచ్చి భార్య మీద చూపిస్తాడు. అనవసరం ఏమి ఉండదు, ఆమె ఏమి అనదు, ఏమి లేదు. ఆ కోపం చూపిస్తాడు. ఎందుకు వచ్చింది ఆ కోపం అంటే, తన యొక్క ఆఫీసరు తనను తిట్టిండు కాబట్టి ఆ కోపము ఇక్కడ భార్య మీద చూపిస్తాడు. మరి ఆమె తన భర్తను ఏమనలేదు కదా, ఆమె తన కోపం ఏమి మీద చూపిస్తుంది, తన బిడ్డల మీద చూపిస్తుంది. తన బిడ్డల మీద అనవసరంగా తన బిడ్డలు తిట్టడము కొట్టడము చేస్తుంది. ఏమి కారణం ఏమి ఉండదు. తన భర్త చూపించిన ఆ కోపం తన బిడ్డల మీద చూపిస్తుంది. ఆ బిడ్డలు ఏం చేస్తారు, తల్లి మీద కోపం చూపించగలరా, ఎదురు తిరగలేరు కదా. అప్పుడు ఈ బిడ్డలు వెళ్ళి పక్కింటి బిడ్డల మీద పోట్లాట పెట్టుకొని తగాదాలు పెట్టుకుంటారు. అంటే ఈ విధంగా తన కోపం, యశోదర తన కోపాన్ని తన భర్త తను వదిలిపెట్టి వెళ్ళిపోయాడనేటువంటి తన భర్త చేసినటువంటి దానికి కనపడిన వాళ్ళందరినీ కూడా తిట్టడము, ఆ ఉక్రోషము, ఆ బాధను వెళ్ళగక్కుతూ ఉంది అన్నమాట. సరే, ఈ విధంగా కొన్ని రోజులు జరిగిపోయిన తర్వాత తను అందరితో చెప్పుకుంటూ ఏడ్చుకుంటూ జరిగిపోతా ఉన్నాయి. అప్పుడు గౌతమ బుద్ధుడి తల్లి అంటే తన పెద్ద తల్లి బుద్ధి, ఆమె ప్రజాపతి ఆమెను చిన్నంగా ఒక గార్డెన్కి తీసుకుని పోద్ది, తోటలోకి తీసుకుని పోయి, అమ్మా అక్కడికి వెళ్దాము, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి ఆమెను గార్డెన్లోకి తీసుకుని పోయి అక్కడ కూర్చోబెడుతుంది అనమాట. అక్కడ చాలా మంది ఉంటారు, ఆ గార్డెన్లో చాలా మంది మహిళలు ఉంటారు. ఈ యొక్క మహిళల యొక్క మాటలు వినడం మొదలుపెట్టింది. ఇంతవరకు తానలో మాట్లాడుకుని తనలోనే అన్ని ఆ గౌతమ బుద్ధుడి మీద కోపం చూపిస్తూ ఉండేది, అందరి మీద కోపం చూపిస్తూ ఉండేది. ఇప్పుడు ఏం చేస్తుందంటే క్రమక్రమంగా ఈ అందరి మాటలు వినడం మొదలుపెట్టింది. ఆ గార్డెన్లో కూర్చొని అక్కడ మొదట్లో ఇష్టం లేకపోయినా ఆ మాటలు వినడము మొదలుపెట్టింది. క్రమక్రమంగా ఏమైందంటే అందరి కథలను, అందరి బాధలను, వాళ్ళు చెప్పేటువంటి మాటలను వినడం మొదలుపెట్టింది. అంటే శ్రవణం స్టార్ట్ అయింది. యశోదర శ్రవణం, ఇక్కడ మాటలు వినడము చెప్పింది. తాను చెప్పడమే కాకుండా ఇంతకుముందు తానే చెప్తా ఉన్నది, ఇప్పుడు ఏమైంది, అందరి కథలను వినడం మొదలుపెట్టింది. అందరి విషయాలను ఆమె వింటూ ఉంది. అందరి మీద కోపము అంటే ఇంతకుముందు తన భర్త మీద ఉండే కోపం అందరి మీద వెళ్ళగక్కుతూ ఉండేది అనమాట. ఇప్పుడు ఏమైందంటే అందరి మాటలు వినడము మొదలు పెట్టిన తర్వాత తనలో ఒక ప్రశాంతత అనేటువంటిది వచ్చి తనలో ఉండేటువంటి ఆ కోపాన్ని తగ్గించుకున్నది ఇప్పుడు. ఎందుకంటే అందరి మాటలు వినడం వల్ల నాకే కాదు దుఃఖము, ప్రతి ఒక్కరిలో దుఃఖం ఉంది. నేను కేవలం నా భర్త వెళ్ళిపోయాడంతే, నా భర్త సజీవంగా ఉండవు, ఈ రోజు కాకుంటే రేపు ఎప్పుడో రావచ్చు. కానీ వీళ్ళందరి మాటలు విన్న తర్వాత కొంతమంది నా భర్త చనిపోయినాడు, కొంతమంది నా బిడ్డలు చనిపోయినాడు, కొంతమంది నా అత్త చనిపోయింది, నా మామ చనిపోయాడు, ఈ యాక్సిడెంట్ లో నేను ఒక్కదాన్నే మిగిలాను, అందరూ నా భర్త నా బిడ్డలు అందరూ కూడా మరణించారు అని ఈ విధంగా అందరి మాటలు వినడం వలన ఓహో నేను వీళ్ళ కంటే చాలా బెటరు అనేటువంటి ఒక కన్క్లూజన్ కు, ఒక డిసిషన్ కు ఆమె వచ్చింది. అంటే తన కోపాన్ని అంతా కూడా మాయమైపోయింది అనమాట. ఇప్పుడు ఒక ప్రశాంతంగా ఉన్నది. ఎప్పుడో ఒకసారి నా భర్త తిరిగి వస్తాడు అనేటువంటి నిర్ణయానికి వచ్చింది. ఇంతకుముందు కుమిలి ఏడ్చేది, ఇప్పుడు ఆ ఏడుపు మానేసింది. ఎందువల్ల ఏడుపు మానేసింది? అందరి మాటలు వినడం వల్ల, శ్రవణం వలన తన బాధను పోగొట్టుకున్నది. కాబట్టి ఆమె తన జీవితంలో ఉండేటువంటి ఆ బాధను, ఆ దుఃఖాన్ని నుంచి బయటపడింది. ఎలా బయటపడింది అంటే కేవలము శ్రవణం వలన అంటే వినడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆమె వినడము, ఇంతకుముందు చెప్పడం మాత్రమే, వినేది కాదు, ఇప్పుడు వినడం వలన తన యొక్క బాధను పోగొట్టుకున్నాడు. అదే వినకపోతే తన బాధ అలాగే ఉండేది. కాబట్టి ఇప్పుడు వినడం వల్ల ఏం జరిగింది, తన బాధను, తన దుఃఖాన్ని పోగొట్టుకున్నది. మరి
గౌతమ బుద్ధుడు కేశగౌతి మీద ఏం చేయించాడు? శ్రవణం చేయించాడు. శ్రవణం చేయించడం వల్ల తన యొక్క దుఃఖాన్ని పోగొట్టుకున్నది. అదేవిధంగా యశోదర తనంతట తానే, అంటే తన అత్తగారి మాటల వల్ల గార్డెన్లోకి పోయి అందరి మాటలు వినడం వల్ల తన దుఃఖాన్ని పోగొట్టుకున్నది. అక్కడ ఆమె గాని కేశగౌతమి గాని ఇక్కడ యశోదర గాని ఇద్దరు ఏం చేశారు? శ్రవణము చేశారు. శ్రవణము చేసి తమ దుఃఖాన్ని పోగొట్టుకున్నారు. అంటే నెగటివ్ ఫీలింగ్స్ వెళ్ళి పాజిటివ్ ఫీలింగ్స్ లోకి వచ్చారు. ఈ శ్రవణం వల్ల ఏం జరిగిందంటే వాళ్ళలో ఉండేటువంటి ఆ నెగటివ్ అంతా వెళ్ళిపోయింది, పాజిటివ్ థింకింగ్ లోకి వచ్చారు. ఆ ఫీలింగ్స్ ఎలాంటి ఫీలింగ్స్? అన్ని ఇంతకుముందు నెగటివ్ ఫీలింగ్స్ ఉండేవి, ఇప్పుడు పాజిటివ్ ఫీలింగ్స్ లోకి వచ్చారు. కాబట్టి ఈ శ్రవణం వల్ల ఏం జరిగింది? వాళ్ళు పాజిటివ్ ఫీలింగ్ లోకి రావడం జరిగింది. కాబట్టి ఈ బుద్ధుడు కూడా ఏం చేశాడు? ఆయన కూడా శ్రవణమే. ఆయన కూడా అక్కడికి వెళ్ళి శ్రవణం చేశాడు, సజ్జన సాంగత్యం చేశాడు. కాకుంటే ఈమె యశోదన ఏం చేసింది? ఇంట్లో కూర్చొని సాధారణ జన సాంగత్యం చేసింది. సాధారణమైన వ్యక్తులతోనే సాంగత్యం చేసి తన దుఃఖాన్ని పోగొట్టుకున్నది. ఈ గౌతముడు ఏం చేశాడు? అరణ్యాలకు వెళ్ళిపోయాడు. ఇల్లు వదిలి, రాజ్యాన్ని వదిలి, భార్య బిడ్డలను వదిలి అరణ్యానికి వెళ్ళిపోయి అక్కడ సజ్జన సాంగత్యం చేశాడు. సజ్జనుడు అంటే సత్యం తెలిసిన వారితో దాదాపు 5.5 సంవత్సరం సజ్జన సాంగత్యం చేశాడు. ఈమె సజ్జన సాంగత్యం చేయలే. యశోదర సాధారణ జన సాంగత్యం చేసి తాను జ్ఞానాన్ని పొందింది. బుద్ధుడు సజ్జన సాంగత్యము చేశాడు, ఇల్లు వదిలిపెట్టి పోయాడు. కాబట్టి మనము ఇక్కడ మనం చేయాల్సిందంటే, దీన్ని బట్టి మనకు అర్థమైంది అంటే శ్రవణము ముఖ్యము, శ్రవణం అనేది ముఖ్యము. దీనికి పత్రిజీ గారు ఏం చెప్పారంటే ఒక ఇంకొక ఉదాహరణ కూడా చెప్పడము జరిగింది. గోధుమలు ఉన్నాయనుకోండి, ఆ గోధుమలు మనం ఏం చేసుకుంటాము? పిండి చేస్తాం. ఆ పిండిని ఏం చేస్తాము? రొట్టెలు చేస్తాము. ఆ రొట్టెలు ఏం చేస్తాము? తింటాం. తింటే ఏమవుద్ది? ఆకలే తీరుతుంది. కాబట్టి ఏం చెప్పాడు ఇక్కడ అంటే దీనికి ఏంటంటే ఈ గోధుమలు సేకరించడము శ్రవణము, గోధుమలు సేకరించడము శ్రవణము, దాన్ని పిండి చేయడము మననము. పిండి చేసిన తర్వాత ఏం చేస్తారు? రొట్టెలు చేస్తారు. రొట్టెలు చేసడము ఇది ధ్యాసన. రొట్టెలు చేసిన తర్వాత ఏం చేస్తారు? తింటారు. తినడము ఏంది? సాక్షాత్కారము. కాబట్టి ఇంకా సాక్షాత్కారం. తర్వాత లోక కళ్యాణం ఏంది? నేను గోధుమలు తెచ్చి పిండి చేసి రొట్టె చేసి తిన్నాను, నా ఆకలి తీరింది, మీరందరూ కూడా గోధుమలు సంపాదించుకొని పిండి చేసుకొని రొట్టె చేసుకొని తిని మీ ఆకలి తీర్చుకోండి అని ప్రచారం చేయడం అనేది లోక కళ్యాణము అని పత్రిజీ గారు అందరికీ అర్థమయ్యే విధంగా ఈ గోధుమలు అనేటువంటి దాన్ని ఉదాహరణ చెప్పారు. మీరు గోధుమలు సంపాదించుకొని పిండి చేసుకొని రొట్టె చేసుకొని మీరు తినండి, మీ ఆకలి తీరుతుంది కాబట్టి అని అందరికీ చెప్పడమే లోక కళ్యాణము. ఇప్పుడు కేశగౌతమి చేసింది అదే, యశోదన చేసింది అదేనమాట. మొదట ఏం చేశారు? శ్రవణం చేశారు, మననం చేసుకున్నారు, ప్రతిధ్యాసన చేశారు, సాక్షాత్కారం జరిగింది, లోక కళ్యాణం జరిగింది. కేశగౌతమి ఇప్పుడు వెళ్ళి తాను తెలుసుకున్నటువంటి సత్యాన్ని అందరికీ చెప్తుంది. కాబట్టి దీనివల్ల ఏమవుతుంది? తన యొక్క దుఃఖాన్ని పోగొట్టుకున్నారు. ఆ కేశగౌతమి కానీ తర్వాత యశోదర కానీ చేశారు. వీళ్ళంతా బుద్ధ సంఘంలో చేరి ఆమె కేశగౌతమి అంతలక్కల తిరిగి అందరికీ తాను తెలుసుకున్నటువంటి సత్యాన్ని బోధించింది. అదేవిధంగా యశోదర కూడా తన యొక్క దుఃఖాన్ని ఈ శ్రవణము మననము నిధిధ్యాసన సాక్షాత్కారం ద్వారా తెలుసుకొని ఇప్పుడు ఆమె చెప్తుంది అందరికీ. ఈ దుఃఖం అనేటువంటిది అందరికీ అది సాధారణమే అని తాను నా ఒక కాన్ఫిడెన్స్ లేక వచ్చింది. నా భర్త తిరిగి ఎప్పుడైనా ఏ రోజైనా తిరిగి వస్తాడు, నా బిడ్డను చూస్తాడు అనేటువంటి ఒక ఆశ అనేటువంటిది ఆమెలో చిగురించింది. ఇంతకుముందు ఆశ లేదు ఆమెకు. నా భర్త వెళ్ళిపోయాడు అనేటువంటి బాధ ఉంది కానీ తిరిగి వస్తాడు అనేటువంటి ఇది లేదు. ఇప్పుడు ఏమైంది? ఈ శ్రవణం ద్వారా ఆమెకు ఒక జ్ఞానోదయం అయింది, సత్యాన్ని తెలుసుకున్నది.
అందరికీ ఉండేది ఇది అనేటువంటిది తెలుసుకున్నది అనమాట. కాబట్టి ఈ బుద్ధుడు కూడా చేశాడు అదే. ఎంతో మంది గురువుల దగ్గరికి వెళ్ళాడు. అంటే శ్రవణం, అది కూడా శ్రవణమేను. మరి ఇక్కడ వీళ్ళిద్దరికి తేడా ఏంటంటే బుద్ధుడేమో బయటికి వెళ్ళాడు, ఈమె యశోదరి ఇంట్లోనే కూర్చొని ఆమె జ్ఞానోదయము అయింది. అదే విధంగా పత్రిజీ గారు చెప్తే ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా వాళ్ళలాగే ఇంట్లో కూర్చొని ఆనాపానసతి ధ్యానం చేసి జ్ఞానోదయము ఎన్లైట్మెంట్ అవుతున్నారు. ప్రతి పిరమిడ్ మాస్టరు గొప్ప ఎన్లైట్ మాస్టర్స్ అని చెప్పారనమాట. నేను కూడా ఒకప్పుడు ఇలాగే ఏడుస్తూ ఉన్నవాడిని. నేను రామచంద్రారెడ్డి అనేటువంటి స్నేహితుడి ద్వారా ఈ ఆనాపానసతి తెలుసుకున్న తర్వాత నేను ఈ విధంగా ఇప్పుడు తయారయ్యాను. అంటే రామచంద్రారెడ్డి మాటల ద్వారా, ఆ శ్రవణం ద్వారా నేను ఇంతటి వాడిని అయ్యాను. నేను నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని ఊరూరా గ్రామాన దేశము చెప్పి నేను ఈ విధంగా తయారు కావటానికి కారణము ఆ శ్రవణమే అని ఆయన చెప్పాడు. పత్రిజీ గారు చెప్పాడు అనమాట. అంటే మొట్టమొదట మనకు ఉండాల్సింది శ్రవణము. పత్రిజీ గారు పదే పదే చెప్తాడు, శ్రవణము అంటే చెవులు రెక్కించుకొని వినాలి, శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినకుంటే అర్థం కాదు, వాళ్ళు చెప్పేది నీకు అర్థం కాదు. నీ ఏకాగ్రతతో వినాలి, నువ్వు శ్రద్ధగా వినాలా. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఏకాగ్రతతో శ్రద్ధగా వింటావో వాళ్ళు చెప్పేది నీకు అర్థము అవుతుంది. వేరే వాళ్ళు మాట్లాడేటప్పుడు మనము మాట్లాడకూడదు అని చెప్తాను అన్నమాట. కాబట్టి మనం మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చెప్పేవి మన బుర్రకు ఎక్కవు. కాబట్టి ఈ శ్రవణము అనేటువంటిది చాలా ముఖ్యము. కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. కాబట్టి మనకేదో తెలిసినట్టు ఏదేదో మాట్లాడుతూ ఉంటాము. పత్రిజీ గారు ఏమంటారంటే మనకేదో తెలిసినట్టు ఏదేదో మాట్లాడుతూ ఉంటాము, కానీ మనకు ఏమీ తెలియదు. మనకు తెలిసింది చాలా తక్కువ, అయినా మాట్లాడేది ఎక్కువ. కాబట్టి మనకేమి తెలుసో ఏమి తెలియదో తెలుసుకోవాలంటే మనం నోరు మూసుకొని పక్క వాళ్ళు చెప్పేది వినాలి అని చెప్తాడు పత్రిజీ గారు. వీ మస్ట్ క్లోజ్ అవర్ మౌత్ ఫస్ట్ అంటాడు. కాబట్టి మనము జాగ్రత్తగా వినాలి అని చెప్తాడు అనమాట. మరి ఎప్పుడైతే ఈ కథలన్నీ మనం వింటామో, ఆ కథలు విన్నప్పుడు ఎదురింటి కథ, పక్కింటి కథ, వాళ్ళ కథ, వీళ్ళ కథలు ఇవి విన్నప్పుడు మన కథ ఏందో మనకు అర్థము అవుతుంది. ఎందుకంటే మనం శ్రవణం చేయలేదు కాబట్టి, మనకు ఇతరుల కథలు తెలియవు కాబట్టి మనకు బాధ అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి ఈ శ్రవణం వల్ల మనము ఈ బాధలన్నీ పోగొట్టుకుంటాము. కాబట్టి మనము ప్రతిరోజు కూడా మనము ఈ శ్రవణము అనేటువంటిది చేయాలా, మనము చేయాలా, నిధిధ్యాసన చేయాలా, సాత్కారించుకోవాలా, లోక జ్ఞానము చేయాలా. అప్పుడు మనకు ఎన్లైట్మెంట్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చెప్తాడు. దానికి పత్రిజీ గారు ఒక ఉదాహరణ చెప్తాడు అనమాట. ఆల్వాల్ మురళి అనేటువంటి ఆయన ఒక మాస్టర్ ఉన్నాడు అనమాట. ఆయన ఒకసారి మిరపకాయ బజ్జీలు అంగడికి వెళ్ళి అక్కడ మిరపకాయల బజ్జీలు కట్టించుకుంటాడు. ఆ మిరపకాయల బజ్జీలు కట్టించిన తర్వాత ఆ పేపర్ చూస్తాడు. ఆ పేపర్లో ఏముంది అంటే ఆ కర్నూలులో ఉండే బుద్ధా పిరమిడ్ గురించి అక్కడ రాసి ఉంది, దాని గురించి రాసింది. అప్పుడు ఆ పేపర్ చూసి ఆ పిరమిడ్, బుద్ధా పిరమిడ్ కర్నూలుకు వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయి అక్కడ ఆ ధ్యానం కోసం వెయిట్ చేస్తాడు. అంటే అక్కడ వెళ్తాడు. వెళ్ళినప్పుడు పత్రిజీ గారు అక్కడ ఉన్నాడంట. ఆయన వేరే ప్రచారంలో వేరే గ్రామాలకు వెళ్ళి ఉంటాడు. అప్పుడే పత్రిజీ గారు వచ్చేంత వరకు ఆయన వెయిట్ చేసి 5-6 రోజులకు ఆయన వచ్చి అంతవరకు వెయిట్ చేసి పత్రిజీ గారు వచ్చిన తర్వాత ఆ ధ్యానాన్ని ఆనాపానసతి నేర్చుకొని ఆయన హైదరాబాదు అంతా కూడా
ప్రచారం చేశాడు. అంటే లోక కళ్యాణం చేశాడు. శ్రవణం చేశాడు, మననం చేశాడు, నిధిధ్యాసనం చేశాడు, లోక కళ్యాణం చేశాడు. కేవలము ఒకే ఒక పేపరు. ఆ పేపర్ చూసి తాను ఆ జ్ఞానాన్ని పొందాడు. అదే విధంగా అట్లా పేపర్ చూసి ఆ పాంప్లెట్స్ మనం పంచుతూ ఉంటాం. పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా పేపర్ మనం అంతా పాంప్లెట్స్ పంచుతూ ఉంటాం. ఈ పాంప్లెట్స్ చూసి ఎంతో మంది ధ్యానులుగా వచ్చిన వాళ్ళు కోకొల్లలు చాలా మంది చెప్తుంటారు, నేను కేవలం ఈ పాంప్లెట్ వల్ల ఈ ధ్యానంలోకి వచ్చాను, నేను పిఎంసి వల్ల ఈ ధ్యానంలోకి వచ్చాను, నేను ఈ ధ్యాన క్లాసు వినడం వల్ల నేను వచ్చాను. అంటే ఇదంతా శ్రవణమే కదా. పేపర్ చదవడం కూడా శ్రవణమే, పిఎంసి చూడడం కూడా శ్రవణం కింద లెక్కే, ధ్యానం క్లాస్ వినడం కూడా శ్రవణం కింద, అదే శ్రవణం కింద లెక్కే. కాబట్టి ఒక్క పేపర్ వల్ల ఆల్వాల్ మురళి అనేటువంటి ఒక వ్యక్తి తాను ఎంతో మందికి, వేలాది మందికి ధ్యానము చెప్పడము జరిగింది. కాబట్టి ఇక్కడ 5 స్టెప్పులు ఉన్నాయి: శ్రవణము, మరణము, నిధిధ్యాసన, సాక్షాత్కారము, లోకెళ్ళి. ఇవన్నీ చేసేసాడు ఆయన. ఒక పేపరు మూలాన ఒక పేపర్ చూసి, అది బజ్జీలు కట్టినటువంటి ఒక వేస్ట్ పేపర్ చూసి, ఆ పేపర్ ద్వారా తాను ఎన్లైట్మెంట్ అయ్యి తాను ఎన్నో వేల మందికి తాను ధ్యానము నేర్పించాడు. యశోధర చేసింది కూడా అదే. మొదట ఎంతో దుఃఖం పొందింది. దుఃఖం పొందిన తర్వాత మరి అందరి కథలు విన్న తర్వాత, అందరి మాటలు విన్న తర్వాత తాను ఎన్లైట్మెంట్ పొందింది. ఇది ప్రతి ఒక్కరికి ఉండేది అనేటువంటిది. తాను ఆ శ్రవణం చేయలేదు అనుకో, ఆమె అలాగే బాధల్లో ఉండేది, దుఃఖంలో ఉండేది. యశోధర బయటపడేది కాదు ఆ దుఃఖం నుంచి. ఎలా బయటపడింది? కేవలము ఒక శ్రవణం వల్ల ఆమె బయటపడింది, తన బాధలను పోగొట్టుకున్నది. కాబట్టి ఇంకొక ఉదాహరణ కూడా చెప్పాడు పత్రిజీ గారు. ఏమిటి అది అంటే, హైదరాబాదులో ఒక ఆమె ఉండేది. ఆమెకి 2 కుమారులు. ఒకరి వయసు 17 సంవత్సరాలు, ఒకరి వయసు 15 సంవత్సరాలు. ఈ పెద్ద కుమారుడు 17 సంవత్సరాల బాబు తాను పరీక్షలో ఫెయిల్ అయ్యి ఆ మిద్ది మీద నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. ఆ బాధల్లో ఆమె ఆ డిప్రెషన్లో అనారోగ్యానికి, అంటే ఆ బాధతో అనారోగ్యానికి గురైపోతుంది. అనారోగ్యానికి గురైనప్పుడు తాను కూడా చావాలా అనే నిర్ణయానికి వస్తుందన్నమాట. అప్పుడు ఆమెకు ఈ ధ్యానానికి సంబంధించినటువంటి ఒక పాంప్లెట్ దొరుకుతుంది. ఆ పాంప్లెట్ దొరికిన తర్వాత అప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్, ఇప్పుడు వేరు, అప్పుడు ధ్యాన జగత్, అప్పుడు ధ్యానాంధ్ర ఆఫీసు ఉండేది. ఆ అడ్రస్ కొనుక్కొని అక్కడికి వెళ్ళి ఆమె ధ్యానం నేర్చుకుంటుంది. అక్కడ ధ్యానం నేర్చుకుని తన బాధను పోగొట్టుకుంటుంది. ఆ ధ్యానంలో తన కుమారుతో మాట్లాడుద్ది. చనిపోయినటువంటి తన కుమారునితో మాట్లాడుతుంది. ఈ ధ్యానం వల్ల ఇప్పుడు ఏమైంది? ఆమె తన బాధ, కుమారుడు చనిపోయాడు అనేటువంటి బాధను మర్చిపోయింది. తన కుమారుడితో మాట్లాడడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆనందంగా ఉంది. కాబట్టి తన కుమారుడు చెప్పాడంట, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఇక్కడ ఆనందంగా ఉన్నాను, నువ్వెందుకు బాధపడతావు? నా గురించి నువ్వెందుకు బాధపడతావు అని చెప్పడం వల్ల తన దుఃఖాన్ని తాను పోగొట్టుకున్నది. అంటే ఈ ధ్యానం వల్ల చూడు, ఈ సాక్షాత్కారం పొందింది ఆమె. తన కుమారుని తాను స్వయంగా చూసుకోగలిగింది, తన కుమారునితో తను స్వయంగా మాట్లాడగలిగింది. కాబట్టి ఈ ధ్యానం వలన అంతటి గొప్ప మహత్తు అనేటువంటిది ఉంది. ఇప్పుడు ఆమె దుఃఖం లేదు, దుఃఖం పోయింది. అందరిని కూడా దుఃఖంలో నుంచి మాన్పించడానికి ప్రయత్నం చేస్తుంది. అందరికి ధ్యానం చెప్పి అందరి దుఃఖాలను కూడా పోగొట్టడానికి ఆమె ప్రయత్నం చేసింది. ఇంతకుముందు తాను దుఃఖపడుతూ ఉండేది. ఇప్పుడు ఈ శ్రవణం వలన, ధ్యానం వలన ఏం చేసింది? అందరికీ ధ్యానాన్ని నేర్పించింది. అందరి దుఃఖాన్ని ఆమె పోగొడుతుంది. ఆమె ధ్యాన ప్రచారమే ఆమె పరమావధి, అదే ఆమె డ్యూటీ. ఆ విధంగా మారినటువంటి వాళ్ళు ఎంతమంది ఉండరు.
కేవలం పేపర్ చూసి వాళ్ళు ప్రతి ఒక్కరు పత్రిక కూడా చెప్పాడు కదా, రామచంద్రారెడ్డి వల్లనే నేను ఈ ధ్యానంలోకి వచ్చాను. కాబట్టి పత్రిక గారు ఏం చెప్తాడంటే, ఎంతసేపు జీవితాన్ని మన వైపు నుంచే మనము ఆలోచిస్తాము, మన వైపు నుంచే మనము చూస్తాము, పక్క వాళ్ళ వైపు నుంచి మనము ఆలోచించము, పక్క వాళ్ళని గురించి మనం ఆలోచించము, పట్టించుకోము, దాన్ని అసలు ఆలోచించము, దాన్ని ఆలోచించడం నేర్చుకోవాలి. పక్క వాళ్ళని గురించి కూడా ఆలోచించడము నేర్చుకోవాలా. అప్పుడు మనకు జ్ఞానం అనేటువంటిది వస్తుంది, సత్యాలు బయటపడతాయి. పక్క వాళ్ళ మాటలు విన్నప్పుడు సత్యాలు మనకు బోధపడతాయి. కాబట్టి మనం 10 మందితో చేరితే, అందుకే సజ్జన సాంగత్యం చెప్పేది పత్రిక గారు. సజ్జన సాంగత్యం అంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తారంటే అందుకే 10 మందితో చేరితే ఆ 10 మంది యొక్క అనుభవాలు వింటే అప్పుడు సత్యం బయటపడుతుంది, ఆ సత్యాన్ని మనం ఆచరిస్తాము. చాలా చక్కగా చెప్పారు పత్రిజీ గారు. ఏం చెప్పారంటే, ఒక 10 మంది పేకాట ఆడే వాళ్ళందరూ కూడా ఒక చోట కానీ చేరితే వాళ్ళందరూ ఏం మాట్లాడుకుంటుంటే, నాకింత పోయింది, నాకింత పోయింది, నాకింత పోయింది, డబ్బులన్నీ పోయినాయి అని ఎవరికి మిగలవు, ఎవరి దగ్గర మిగలవు. ఈ పేకాట రాయుళ్ళు ఏం నేర్చుకుంటారంటే, అదంతా కూడా ఆ ఖర్చులకు, ఆ పేకలకు, ఆ మెయింటెనెన్స్ కు అందరికి, ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది, ఒక రోజు పోతే, ఒక రోజు పోతే, మొత్తం మీద ఏంటంటే అందరికీ లాసే. ఈ 10 మంది పేకాట రాయుడు ఒక చోట కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే, వాళ్ళు తెలుసుకున్న సత్యం ఏంటంటే అందరికీ లాసే, ఏ ఒక్కరికి లాభము లేదు అని సత్యాన్ని తెలుసుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, ఒరి ఇన్ని రోజులు మనము ఈ పేకాట ఆడడం వల్ల మనం చాలా లాస్ అయ్యాము, కాబట్టి మనం ఇక పేకాట ఆడకూడదు అని నిర్ణయానికి వస్తారు, ఒక సత్యాన్ని తెలుసుకుంటారు. వాళ్ళ మాటలు విన్న వేరే వాడు, కొత్తవాడు కూడా పేకాట ఆడితే లాసు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటారు, ఆ సత్యాన్ని తెలుసుకుంటారు. కాబట్టి పత్రిజ గారు ఏమంటారంటే, 10 మందితో కలిస్తే సత్యం తెలుస్తుంది. అట్లా తాగుబోతులు ఉంటారు, ఆ తాగుబోతులు కూడా 10 మంది కలిసినప్పుడు వాళ్ళందరికీ జబ్బులే ఉంటాయి. దాదాపుగా తాగిన ప్రతి ఒక్కరికి కూడా జబ్బులే ఉంటాయి. వీళ్ళందరూ మాట్లాడుకుని నాకు ఆ జబ్బు ఉంది, నాకు ఈ జబ్బు ఉంది అని మాట్లాడుకునేటప్పుడు ఈ తాగడం వల్ల జబ్బులు వస్తాయి, కాబట్టి తాగడం మానేయడం బెటరు అనే నిర్ణయానికి వస్తారు. కాబట్టి ఈ సజ్జన సాంగత్యం పత్రిక గారు చెప్పేది అంటే, సజ్జన సాంగత్యం వలన మనం ఎంతో తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ సజ్జన సాంగత్యము అనేది చాలా ముఖ్యము అని చెప్తున్నమాట. కాబట్టి మనం ప్రతి ఒక్కరూ కూడా ఈ సజ్జన సాంగత్యము అనేటువంటిది చెయ్యాలా. మరి వీళ్ళంతా చేసింది అదే, యశగౌష్మి చేసింది అదే, యశోధర చేసింది అదే, మనమందరం చేసేది కూడా అదే, పిరమిడ్ మాస్టర్ మనమందరం చేసేది కూడా అదే. కాబట్టి మనం ఎవరు కూడా బుద్ధుల్లాగా ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరము లేదు, మన ఇంట్లోనే మనము ఎల్లైట్మెంట్ కావచ్చు అని చెప్తాడనమాట. కాబట్టి ఇక్కడ పత్రిజీ గారు ఈ సజ్జన సాంగత్యాన్ని గురించి చాలా చక్కగా చెప్తాడు. అది శంకరాచార్యులు చెప్పినటువంటి శ్లోకాన్ని ఆయన చెప్తాడు. త్రిజగతి సజ్జన సంగతి రేఖా భవతి భవార్ణువ తరణే నౌక అంటాడు. అంటే ఈ ముల్లోకాల్లో కూడా ఈ సజ్జన సాంగత్యం వలన ఈ దుఃఖ సాగరం అనేటువంటి, అంటే ఈ సంసార సాగరాన్ని నుంచి మనం ఈ సజ్జన సాంగత్యం అంటే నౌక మనను అవతల ఒడ్డుకు చేరుస్తుంది అనేటువంటి ఒక గొప్ప సత్యాన్ని చెప్తాడు. అంటే సజ్జన సాంగత్యము అనేటువంటిది ఆ సంసారం అనేటువంటి దుఃఖ సాగరం నుంచి బయటపడడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది. త్రిజగతి, ఈ 3 జగతులలో కూడా ఈ సజ్జన సాంగత్యము అనేది గొప్పది. ఈ 3 లోకాల్లో కూడా సజ్జన సాంగత్యం ఒకటే దుఃఖ సాగరం నుంచి తరింపజేసే నౌక అని చెప్తాడు అన్నమాట. కాబట్టి మనము ఈ యొక్క సజ్జన సాంగత్యం అనేది ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో అంత ప్రాధాన్యత ఇచ్చాడు. కాబట్టి మనము ఈ ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము ఇది చేసినప్పుడు మనమందరం కూడా ఒక రాముడుగా తయారవుతాము, ఒక సీతగా తయారవుతాము, ఒక ఆంజనేయులుగా తయారవుతాము,
ఒక యేసుక్రీస్తుగా తయారవుతాము, ఒక బుద్ధుడిగా తయారవుతాము, ఒక మహావీరుడుగా తయారవుతాము, ఒక ప్రవక్తగా తయారవుతాము అని చెప్తాడనమాట. ఎలా తయారవుతాం వాళ్ళలాగా అంటే ఈ ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము ఈ వీటి వలన మనము తయారవుతాము. ఒకరు చేయంగా ఒకరు ఇప్పుడు బుద్ధుడు ఎన్లైట్మెంట్ అయ్యాడు, మనం ఎందుకు కాలేము? బుద్ధుడు ఏం చేశాడో మనం అది చేస్తే మనం కూడా ఎన్లైట్మెంట్ అవుతాము అని చెప్పాడు. ఒకప్పుడు నేను ఒక్కడే అందరికి ధ్యానము చెప్పాను, ఊరూరు తిరిగాను, దేశము తిరిగాను, నేను ఎంతో కష్టపడ్డాను. ఆ రోజుల్లో రవాణా సౌకర్యాలు కూడా పెద్దగా లేవు, అయినప్పటికీ కష్టపడ్డాను, ఊరూరు తిరిగాను, ధ్యానం చెప్పాను. ఈరోజు లక్షలు కాదు కోట్ల మంది ధ్యానం తయారు చేశాను. ఎలా తయారు చేశాను? ఆ బుద్ధుడు చేయగలిగేది నేను ఎందుకు చేయలేను అని అనుకున్నా. అదేవిధంగా మీరు కూడా పత్రిజీ చేయంగా నేనెందుకు చేయలేదు అనుకోవాలి మీరు కూడా. అలా అనుకున్నప్పుడు ఒకరు చేసింది మరొకరు చేయొచ్చు. ఒకరు ఎవరెస్ట్ శిఖరం ఎక్కారంటే అందరూ ఎక్కేటువంటి అర్హత ఉంది, కాకపోతే దానికి కావాల్సింది పట్టుదల, ఏకాగ్రత, ఒక తపన, ఒక జిజ్ఞాస అది ఉండాలా. అది ఉన్నప్పుడు ఎవరైనా చేయగలరు. న్యూటన్ ఉన్నాడు, ఈ న్యూటన్ 130 దేశాలకు వెళ్ళి ఆయన ధ్యాన ప్రచారం చేశాడు. ఎలా సాధ్యమైంది? తనలో ఉండేటువంటి ఆ జిజ్ఞాస, ఆ తపన. కాబట్టి మనలో కూడా తపన, ఆ జిజ్ఞాస అనేది ఉంటే మనం కూడా ఏదైనా చేయగలము. సాధ్యం కానిది అంటూ ఏది లేదు. మన భావన ముఖ్యము. నేను చేయగలను అనుకుంటే చేయగలము, నేను చేయలేను అనుకుంటే చేయలేము. మన భావన ముఖ్యము. యద్భావం తద్భవతి. మనం ఏది అనుకుంటే అదే జరుగుతుంది. కాబట్టి మనము అందరం కూడా పాజిటివ్ ఫీలింగ్ లోనే ఉండాలి. పాజిటివ్ ఫీలింగ్ లో ఉన్నప్పుడు మనము ఏదైనా చేయొచ్చు. యేసుక్రీస్తు చెప్పినట్టు ఆవగింజంత ఆశ ఉంటే కొండలను సైతం ఎత్తవచ్చు. కాబట్టి మన మీద మనకు నమ్మకం, విశ్వాసం ఉండాలి. ముందు నమ్మకం, విశ్వాసం అనేది మెయిన్. ఒకసారి యేసుక్రీస్తును గుడ్డివాడుగా ఉండి చూపు వచ్చిందంట. ఆయన చూపు వచ్చినప్పుడు యేసుక్రీస్తు దగ్గర పోయి, స్వామి నిన్ను తాకడం వల్ల నాకు చూపు వచ్చింది అంటే, మరి పిచ్చివాడా, వెర్రివాడా, నన్ను తాకడం వల్ల నీకు చూపు రాలేదు, నాకు అటువంటి శక్తులు లేవు, నీకు చూపు రావటానికి ప్రధాన కారణం ఏంటంటే నీ నమ్మకము, నీ విశ్వాసం. అంతే. నీ విశ్వాసం ఏంటి? విశ్వాసం యేసుక్రీస్తుని తాగితే నాకు చూపు వస్తుందనే ఒక విశ్వాసం నీలో ఉంది, ఒక నమ్మకం ఉంది కదా, ప్రగాఢమైనటువంటి నమ్మకము. ఆ నమ్మకమే నీకు చూపు తెప్పించాయి, కానీ నా వల్ల నీకు చూపు రాలేదు అంటాడు. కాబట్టి నమ్మకము అనేటువంటిది ముఖ్యము. నమ్మకము ఉండాలా, నమ్మకము, విశ్వాసము అనేది ఉండాలా. ఆ నమ్మకము, విశ్వాసము లేకుంటే ఏమి చేయలేవు. నెగిటివ్గా ఆలోచిస్తే ఏది చేయలేవు. చాలా మంది ధ్యానంలోకి వస్తారు, వచ్చిన తర్వాత నా రోగం బాగాలేదు, నాకు ఉద్యోగం రాలేదు, నా కూతురి పెళ్లి కాలేదు అని రకరకాల ఈ కోరికలతో వచ్చి ఆ కోరికలు చేరుకుంటే మళ్ళా ధ్యానాన్ని మానేసేవాళ్ళు కొందరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యవంతులయ్యి, ఓహో నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను కదా, నాకు ఇంకా ధ్యానం అవసరం లేదు మానేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇలా ఉండకూడదు. మనము ధ్యానం కోసమే చేయాలి. పత్రిజీ గారు ఏం చెప్తారంటే ధ్యానం కోసమే చేయాలి. ధ్యానం కోసమే చేసినప్పుడు ఇవన్నీ వెళ్ళిపోతాయి. నీ అనారోగ్యం పోతుంది, నీకు సంపదలు వస్తాయి, నువ్వేమి కోరుకుంటే ఇవన్నీ వస్తాయి
అంటే నువ్వు కోరుకోకూడదు, నువ్వు కోరుకోకుండానే అన్నీ వస్తాయి. ధ్యానం ధ్యానం కోసమే చేయాలి. ధ్యానం కోసం చేసినప్పుడు నీకు ఏమి అవసరమో అవన్నీ అవసరాలని తీరిపోతాయి. నువ్వు కోరాల్సిన అవసరము లేదు. నీవు కోరకుండానే అన్నీ నీకు అవన్నీ కూడా తీరుతాయి. కాబట్టి ధ్యానం కోసమే అనేది గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాను. కాబట్టి మనము ఈ రోజు కాన్సెప్ట్ ఇప్పుడు ఈ చేతి ఐదులోనే నిన్ను గొప్ప యోగిగా చేస్తాయి అనేటువంటి కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ద్వారా మనం అందరం కూడా యోగులుగా తయారవుతాము. యోగిగా తయారవుతామంటే తయారు కాము, అనుకుంటే కాము. నాకు ఆకలిగా ఉంది అనుకుంటే ఆకలిగా తీరదు. అన్నం తింటే కానీ ఆకలి తీరదు. నాకు సంగీతం రావాలంటే సంగీతం రాదు. నువ్వు సాధన చేస్తే కానీ నీకు సంగీతం రాదు. నాకు ధ్యానం రావాలి, రోగాలు పోవాలంటే పోవు. నువ్వు సాధన చెయ్యాలా. సాధన చేసినప్పుడు ఇది అవుతుంది. కాబట్టి అనుకోవడం వల్ల కాదు, దాన్ని ఆచరించాలా. అనుకోవడం వల్ల ప్రయోజనం లేదు. అనుకోవడం వల్ల ఏమీ తీరవు. ఎప్పుడు అనుకున్నవి తీరుతాయంటే నువ్వు సాధన చేయాలా. సాధన ఎంత సాధన చేయాలంటే బాగా సాధన చేయాలి. ఒక అరగంట గంట సాధన వల్ల ప్రయోజనం లేదు. గంటలు సాధన, 2 గంటలు 3 గంటలు సాధన చేసినప్పుడే ఫలితము ఉంటుంది. కాబట్టి నీ సాధన అనేటువంటిది చాలా ముఖ్యము. కాబట్టి మనకు ఈ శ్రవణం ద్వారా మనకు ఏం తెలుస్తుంది? శ్రవణం ద్వారా ఏది మననము చేయాలో అనేది తెలుస్తుంది. శ్రవణం ద్వారా ఏది మననము చేయాలా అనేటువంటిది తెలుస్తుంది. మన తర్వాత ఏది అభ్యాసం చేయాలో తెలుస్తుంది. ఏది అభ్యాసం చేయాలో తెలిసిన తర్వాత అభ్యాసం చేస్తే, ఆ ప్రాక్టీస్ చేస్తే అప్పుడు సాక్షాత్కారం అవుతుంది. సాక్షాత్కారం అయినప్పుడు మనం ఎన్లైట్మెంట్ అవుతాం. కాబట్టి అప్పుడు మనం లోక కళ్యాణానికి పొందుకుంటాము. మనకు తెలిసినటువంటి సత్యాన్ని అందరికీ మనము చెప్తాము. కాబట్టి మనం ప్రతిరోజు శ్రవణం చేయాల, ప్రతిరోజు మననం చేయాల, ప్రతిరోజు నిధిధ్యాసన, ప్రతిరోజు సాక్షాత్కారము, ప్రతిరోజు లోక కళ్యాణము. కాబట్టి మనం ప్రతిరోజు శ్రవణం చేయాలంటాడు పత్రిజీ. ఒక రోజు కాదు. మనం రోజు ఏ విధంగా భోజనం చేస్తామో, ఏ విధంగా నిద్రపోతామో, అదే విధంగా స్నానం చేయడము, ఇవన్నీ ఉన్నాయి కదా కాలపు, ఇవన్నీ అదే విధంగా ఇది కూడా మన నిత్య జీవితంలో ఒక భాగం అయిపోవాలా. ధ్యానం అనేది మన నిత్య జీవితంలో అది ఒక భాగం అయిపోవాలి. ఏ రోజు కూడా దాన్ని మర్చిపోకూడదు. మనం తినడం మర్చిపోతామా? తినడం మర్చిపోం కదా. మరి ధ్యానాన్ని మర్చిపోవాలా? పోకూడదు. కాబట్టి ధ్యానాన్ని మర్చిపోకూడదు. ప్రతిరోజు ధ్యానం అనేటువంటిది చెయ్యాలా అని పత్రిజీ గారు చెప్తారనమాట. అదేవిధంగా ఈ 5 వేల గురించి ఫైనల్గా ఒకసారి మనం చేసుకుందాం. శ్రవణము, మననము, నిధిధ్యాసన, సాక్షాత్కారము, లోక కళ్యాణం. ఈ శ్రవణము అనేది శరీరంతో చేసేది. శ్రవణము దేంతో చేస్తాము? శరీరంతో చేస్తాము. రెండవది మననము. మననం అంటే మనసుతో చేసేది. మననము మనసుతో చేసేది. తర్వాత నిధిధ్యాసన. నిధిధ్యాసన బుద్ధితో చేసేది. నిధిధ్యాసన దేంతో చేస్తాము? బుద్ధితో చేస్తాము. సాక్షాత్కారము, సాక్షాత్కారం ఆత్మతో చేసేది. ఆత్మ సాక్షాత్కారం దేంతో చేసేది? ఆత్మతో చేసేది. ఇక పైన లోక కళ్యాణము. లోక కళ్యాణం అంటే సర్వాత్మతో చేసేది. సర్వాత్మ స్థితి అయినప్పుడు లోక కళ్యాణం. అంతా నేనే అంతా అనే భావన, ఏకత్వ భావన, అప్పుడు లోక కళ్యాణానికి ఉంటుంటాము. కాబట్టి
శరీరంతో చేసేది శ్రవణము, మనస్సుతో చేసేది మననము, బుద్ధితో చేసేది నిధ్యాసన, ఆత్మతో చేసేది సాక్షాత్కారము, సర్వాత్మతో చేసేది లోక కళ్యాణము. ఈ కాన్సెప్ట్ మనకు పత్రిజీ గారు చాలా చక్కగా వివరించారు. 5 కాన్సెప్ట్ అనేది చాలా రకాలుగా చెప్పారు. అందులో ఇది ఒక శ్రవణం. కాబట్టి మనం అందరము కూడా ఈ యొక్క దీన్ని ఆచరించాల. శ్రవణం అంటే సజ్జన సాంగత్యము, స్వాధ్యాయం ఇవన్నీ కూడా శ్రవణం కిందికే వస్తాయి. మననం అంటే ఆ విన్నదాన్ని చూసిన దాన్ని మననం చేసుకోవడం, విన్నదాన్ని చూసిన దాన్ని మననం చేసుకోవడం. నిధిధ్యాసన అంటే ఏంది? తెలుసుకున్నటువంటి సత్యాలను ఆచరించడం. మనం ఏదైతే సత్యాన్ని తెలుసుకుంటామో విన్నదాని నుంచి మననం చేసుకోవడం, మననం తర్వాత ఆ నిధిధ్యాసన అంటే ఆ సత్యాలను మనం నిజ జీవితంలో ఆచరించడం దాన్నే మనం ఏమంటాం? నిధిధ్యాసన అంటాము. సాక్షాత్కారం అంటే ఆచరణ వల్ల మనం సాక్షాత్కరింప చేసుకుంటాము. ఇప్పుడు ఆమె తన కుమారుతో మాట్లాడింది ధ్యానంలో, అది సాక్షాత్కారం. కాబట్టి మనం అన్ని కూడా మనం సాక్షాత్కరించుకోవడం అంటే ధ్యానం ఎక్కువగా బాగా సాధన చేయడం వల్ల మనం దాన్ని సాక్షాత్కరించుకోవడము అని. అంటే దాన్ని మన జీవితంలో అన్వయించుకోవాలా. మన నిజ జీవితంలో మనము అన్వయించుకొని మన జీవితం ద్వారా వాటిని మనము పొందుతారు. లోక కళ్యాణం అంటే ఇవన్నీ నేను పొందాను, నేను చేశాను కాబట్టి నువ్వు కూడా చేయనాయన మనం అందరికీ తిరిగి చెప్పడము. ఇది ఈ యొక్క టాపిక్ ఈరోజు మనం ఉన్నది. టైం అయింది అనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. టైం అయింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ జాగ్రత్తగా బాగా శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 5 థింకర్స్ కాన్సెప్ట్ చాలా అద్భుతంగా చెప్పారు సార్. సార్ చెప్పిన వర్డ్స్ తోటి మళ్ళీ మాకందరికి అర్థమయ్యేలాగా ఉదాహరణలతోటి చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.